ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్, రేవంత్ రెడ్డి గారు భయంకరంగా చంపిండు. హలాల్ కూడా కాదు, జట్కా. పంజాబ్ వాళ్ళు జట్కా అని కొట్టి చంపుతారు. అట్లా జట్కా కొట్టి మరీ ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులను చంపడం జరిగింది. 60 మంది, 20,500 మంది రిటైర్ అయ్యారు. రాబోయేటోళ్ళ జీవితాలతోనూ కూడా ఆడుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు 60వ నంబర్ ఎప్పుడు నెక్స్ట్ మా నాయన నంబరే ఉండొచ్చు అని ఎప్పుడు శివకుమార్ అనేటోడు. కానీ 60వ నంబర్ అట్లా 31 నంబర్కి వెళ్ళి అనేది ఆయన. అట్లా ఫైనల్గా 60వ నంబర్కు వాళ్ళ నాయన నంబర్ వచ్చింది. ఈరోజు 59వ నంబరు, ఇవాళ 60వ నంబరు. మనకు కొన్ని మాత్రమే వస్తున్నాయి, మనకు రాని చాలా ఉన్నాయి. అయితే ఈరోజు జరిగిన విషయం ఏంటంటే, ఈ ఉదయం నేను శివకుమార్ గారి తండ్రి, నేను సుధాకర్ రెడ్డి గారు ఇద్దరం కూడా వెళ్ళి మరి ఆ కుటుంబాన్ని పరామర్శించి అక్కడ ఒక వీడియో కూడా చేసి రావడం జరిగింది. అది మీ దగ్గర పెట్టిన. అక్కడికి వెళ్ళి నేను ఈరోజు చాలా కసితోనుండే. అక్కడికి నేరుగా నేను ఈడీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఈడీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మరి ఈడీ ఆఫీస్లో ఈరోజు ఈడీ ఆఫీస్లో మరి ఎవరైతే ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉండో, ఎవరైతే ఈరోజు వీళ్ళ నిధులు, ఎవరైతే రిటైర్మెంట్ పైసలను డైవర్ట్ చేస్తుండో, ఎవరి మీదనైతే కాగ్ రిపోర్ట్ ఇచ్చినామో, సందీప్ కుమార్ సుల్తానియా, ఆయన మీద ఈడీలో కంప్లైంట్ ఇచ్చిన. ఈడీలో ఎందుకు కంప్లైంట్ ఇచ్చినా జాగ్రత్తగా వినండి, దయచేసి కామెంట్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా కండి. అయితే ఈరోజు ఈడీకి ఎందుకు ఇచ్చినా, ఈడీకి ఎందుకు పోయినా అని అంటే, ఈయన గతంలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిండు. అయితే ఆ రోజు ఏం చేసిందంటే, ఆనాడు అప్పుడున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి మనకు లక్షల గొర్రెలు కావాలి, గొర్రెల పంపిణీల కోసము లక్షల గొర్రెలు కావాలంటే, ఓ సార్ మస్తు గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు నేను పట్టుకొస్తా అని చెప్పి, ఆ గొర్రెలు ఎక్కడెక్కడ ఉంటాయి, అనంతపూర్లో ఉన్నాయి సార్, నెల్లూరులో ఉన్నాయి, బళ్ళారిలో ఉన్నాయి, మరియు కడపలో ఉన్నాయి. ఈ 4 ప్రాంతాల్లో విపరీతమైన గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలను మనం పట్టుకొచ్చి పంపిణీ చేద్దాం సార్ అన్నాడు. అసలు ఈయన బోలే, ఆడ గొర్రెలు ఉన్నాయో లేవో కూడా తెలుసుకోలే. టూకీగా ఒక మాట కొంతమంది కుమ్మక్కై ఈ గొర్రెల స్కామ్ పాల్గొనడానికి, మనకు పైసలు రానికి అప్పుడు ఎండీగా ఉన్న లక్ష్మారెడ్డి అనేటోడు ఈయన ఆడిన నాటకం. లక్ష్మారెడ్డి అనేటోడు A1 అవుతాడు. ఇలా ఇయాటి వరకు లక్ష్మారెడ్డి అనేటోడిని, ఎండి లక్ష్మారెడ్డి అనేటోడిని గొర్రెల స్కామ్లో ఇయాటి వరకు అరెస్ట్ కాలేదు. ఎందుకు అరెస్ట్ కాలేదో అది ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, మరియు మన ఈయన పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఆయన వేం నరేందర్ రెడ్డి గారు చెప్పాలి. వేం నరేందర్ గారి పేరు ఎందుకు చెప్పినా స్పష్టంగా నేను చెప్తున్నా. అయితే నాకు దేనికోసం ఈయన మీద ఇదంటే, ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మరి ఒక గొర్రెల స్కామ్లా ఉన్నటువంటి పేరు అంటే ముందు వరుసలో ఉన్నటువంటి ఆయన అరెస్ట్ కాకుండా, ఈడీ ఎంక్వైరీ కాకుండా, ఈరోజు ఆయనను తీసుకొని ఫైనాన్స్ సెక్రటరీగా రేవంత్ రెడ్డి గారు దేనికోసం పెట్టుకున్నాడు అనేది నా ప్రధానమైన ప్రశ్న. కాబట్టి ఈరోజు నేను నా ఫెన్సింగ్ మొత్తం కంప్లీట్గా సందీప్ కుమార్ సుల్తానియా చుట్టే తిరుగుతున్నా. ఎందుకంటే ఈరోజు రిటైర్మెంట్ అయిన వారి బెనిఫిట్స్, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారి పిఆర్సీ కానీ, డిఏలు కానీ అందరి పైసలు ఆయన దగ్గరనే ఉన్నాయి. అవి ముఖ్యమంత్రి గారికి ఇచ్చే సలహాల మీద ఇవి ఆధారపడి ఉంటుంది. సార్ వాళ్ళకి ఇచ్చే అవసరం లేదు. ఈ దిమాగ్గాన్లు ఎట్లా తయారైందంటే, ఇది కమిటెడ్ బడ్జెట్ అనేది చెప్పాలి కదా ముఖ్యమంత్రికి. ఇవి కమిటెడ్ బడ్జెట్ సార్, ఈ పైసలు డైవర్ట్ చేస్తే మనం జైలుకు పోతారు, మీరు కాదు ముందు నేను జైలుకు పోతా, నువ్వు సంవత్సరం నీకంటే జైలు అనుభవం ఉన్నది, సంవత్సరమో 2 ఏళ్ళు ఉంటావు, 3 ఏళ్ళు ఉంటావు, ఎక్కువ అంటే 5 ఏళ్ళు ఉంటావు, తర్వాత నువ్వు బీక్తావు, తర్వాత నాకు తిప్పలు పడతా అని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పాలి కదా ఈ ఫైనాన్స్ సెక్రటరీ. ఏం కాదు సార్, బ్రహ్మాండంగా ఉంటుంది అంటే గత ముఖ్యమంత్రికి ఇచ్చిన సలహానే. కేసీఆర్ను ఏ విధంగా కొంప ముంచిండు, కేసీఆర్ను ఆ అదృష్టం బాగుంది, అలా సిండికేట్ ప్రభుత్వం ఉంది కాబట్టి కేసీఆర్ జైలుకు పోలే, లేకుంటే గొర్రెల స్కామ్లలో కేసీఆర్ కూడా జైలుకు పోవాల్సిందేనే. ఇక ఇక్కడ ఏం జరిగిందో శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇవి
అన్నిటికీ ముడిపడి ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిన కాగ్ ఆఫీస్కి పోతాయి. ఇలా రచ్చరచ్చ టైటిల్ అనేది ఎందుకు ఉందంటే ఏజీ ఆఫీస్ కాడ చాలా పెద్ద గొడవ జరిగింది. చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవకు ముందు ఏం జరిగింది అనేది ఈడీ ఆఫీస్లో సాఫీగా జరిగింది. ఈడీ ఆఫీసులో అంతా ఐపీఎస్లు ఉంటారు. వాళ్లకు నేనంటే ఏందో తెలుసు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇక మామూలులతోని గొడవైంది కాబట్టి వాళ్ళతో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈరోజు ఈడీ ఆఫీస్లో నేను ఎందుకు పోయినా అంటే సార్ మరి ఇది ఎఫ్ఐఆర్ అయింది. ఒకసారి నేను ఇంగ్లీష్లో మాట చదువుతా, ఇది మీరు జర జాగ్రత్తగా వినండి. ఐ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిట్ దిస్ seeking your kind intervention and necessary action against Sri Sandeep Kumar Sultania IAS, Secretary Animal Husbandry Department, Government of Telangana. చాలా మంది తెలియదు సందీప్ కుమార్ సుల్తానియా అనేటోడు గొర్రెల స్కామ్ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే సంగతి ఎవరికి తెలియదు. ఇన్ కనెక్షన్ విత్ మ్యాసివ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ ఎక్సీడింగ్ 1000 crores ఇన్ ది షీప్ బ్రీడింగ్ డెవలప్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, గొర్రెల పంపిణీ దాంట్లో జరిగినటువంటి 1000 కోట్ల స్కామ్ ఇది. ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ ఏం చేసిందంటే అప్పుడు బేస్డ్ ఆన్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్డ్ బై ది యాంటీ కరప్షన్ బ్యూరో, ఈ ఎఫ్ఐఆర్ ఎవరు చేసిండ్రు? ఏసీబీ చేసి. నాకు తెలిసిన ఒకవేళ ఈటీ చిత్తశుద్ధితో పనిచేస్తే సందీప్ కుమార్ సుల్తాని అంటాడు బొక్కలో పోతాడు, పక్కా రాసుకోండి. ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బేస్డ్ ఆన్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్డ్ బై యాంటీ కరప్షన్ బ్యూరో కండక్టెడ్ searches and seized incriminating material including over 200 bank account records, 200 బ్యాంక్ అకౌంట్లు, 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ములు, మరి విలువైన డాక్యుమెంట్లు, ఇల్లీగల్గా ఆఫీసర్స్ కట్టినటువంటి పైసలు, ఇవన్నీ కూడా దొరికినాయి. దీన్ని ఎవరు పట్టుకున్నాడు? కాగ్ పట్టుకున్నది. ఇప్పుడు నేను కాగ్లో ఎందుకు కేసు వేసిన అనేది, ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఆడిట్ రిపోర్ట్ for the period ending March 2021 also confirmed grave procedural lapses, fake ఇన్వాయిస్లు పెట్టిండ్రు, అంతేకాకుండా దొంగ పేమెంట్లు చేసిండ్రు, బోకస్ వెహికల్ నంబర్స్ ఈ బండ్లల్లో తీసుకుపోయినరు, ఏవి మన గొర్రెలు తీసుకుపోయిన దొంగ నంబర్లు, అంతేకాకుండా ఒక్కొక్క గొర్రెలు టు డికీజ్డ్ ఆర్ నాన్ ఎగ్జిస్టెడ్ పర్సెంట్, అయితే ఇవి ఆ గొర్రెలు చచ్చిపోయినాయని కొన్ని, ఇక రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసినటువంటి పరిస్థితి. ఇక ఇంట్లో సందీప్ కుమార్ సుల్తానియా రోల్ ఏందో ఇప్పుడు పట్టుకొని వస్తా. డ్యూరింగ్ ది రెలివెంట్ పీరియడ్ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా సెక్రటరీ ఇక్కడ ఈ గుంటనక్క తప్పించుకున్నది, తోడేలు ఈ గొర్రెల స్కామ్లో ఈ తోడేలు మెల్లగా తప్పించుకుంది, ఎట్లా తప్పించుకున్నదో తెలియదు కానీ మనం గల్లబట్టి గుంజుకొని వచ్చినాం. ఇప్పుడు డ్యూరింగ్ ది రెలివెంట్ పీరియడ్ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా యాజ్ సెక్రటరీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సూపర్విజన్ అండ్ రిపోర్టింగ్, దీన్ని మొత్తం సూపర్వైజ్ చేయాలి, ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి అందజేయాలి. ఇట్ ఈస్ అలెగ్ దట్ ది మిస్రిప్రజెంటెడ్ ఫ్యాక్ట్స్ టు ది హానరబుల్ చీఫ్ మినిస్టర్, అప్పుడున్న కేసీఆర్కు దొంగ లెక్కలు చెప్పిండు. ఏం చెప్పిండు? చెప్పినా కదా ఇంతకుముందు, ఫస్ట్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ షీప్, లక్షల కొద్ది గొర్రెలు అనంతపూర్, నెల్లూరు, బళ్ళారి, కడప ప్రాంతాల్లో ఉన్నాయి, అవి మనం తీసుకొని రావచ్చు అని చెప్పి, కానీ అది అబద్ధం. ఇక అప్పుడు డైరెక్టర్లు ఉన్న డాక్టర్ వెంకటేశ్వర్లు అనే ఆయన పిలిచిండు. అయితే నేను ముఖ్యమంత్రికి గొర్రెలు ఉన్నాయి, లక్షల గొర్రెలు ఉన్నాయని చెప్పినా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు మరి గొర్రెలను పట్టుకొస్తావా, గొర్రెలు మరి ఇంకా పిల్లల పెట్టేటట్టు చేస్తావా, నువ్వు కనిపిస్తావా, దొంగతనం చేసుకోవా నాకు తెలియదు, లక్షల గొర్రెలు ఈరోజు నాకు కావాలి అని చెప్పేసి డాక్టర్ వెంకటేశ్వర్లు అని అప్పటి డైరెక్టర్ పైన ఒత్తిడి తెచ్చిండు. ఎవరు తెచ్చిండ్రు? ఈ సందీప్ కుమార్ సుల్తాని అనేటోడు ఒత్తిడి తెచ్చిండు. ఒత్తిడి తేవంగానే ఆయన ఇవన్నీ తెచ్చే పరిస్థితుల్లో లేదు, నాతో ఏం కాదు అని అంటే పచ్చి బూతులు తిట్టిండు. ఆ బూతులతోనే అంటే ఆయన కూడా ఒక స్టేట్ డైరెక్టరు, నన్నేంది వీడు పచ్చి బూతులు తిడుతుందని చెప్పేసి అది ఆలోచన పెట్టుకొని షాక్ అయిపోయి ఎప్పుడు పడని తిట్లు ఈ బీహార్ బాబాయ్ తిట్టిండు. తిట్టానే గుండె ఆగి చచ్చిపోయాడు. ఇది ఎక్కడ బయటికి రాలేదు, ఎవరు కూడా చెప్పలేదు. ఇది ఏడ బయటికి రాలేదు, ఎక్కడ దీన్ని చర్చ జరగది, ఈ మరణం పైన ఎవ్వరు కూడా మాట్లాడు. ఇక దీనిపైన మరి ఇంత పెద్ద వ్యవహారం జరిగినప్పుడు మరి ఈయనను ఎందుకు ఎంక్వైరీ చేయలే అంటే ఏసీబీన పేరు పెట్టలే. ఏసీబీ A1 లక్ష్మారెడ్డిని తప్పించిండ్రు, A1గా ఉన్నటువంటి సందీప్ కుమార్ సుల్తానియాని తప్పించిండ్రు,
ఇన్ వ్యూ ఆఫ్ అబౌట్ ఐ రిక్వెస్ట్ ది ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ మీరు తప్పించిండ్రు కాబట్టి, ఎందుకంటే అప్పుడు నేను కూడా కొంచెం ఒప్పంది ఇచ్చిన వాళ్ళకు. ఈడీకి ఏం చెప్పినా అంటే దయచేసి సందీప్ కుమార్ సుల్తానియాతను తీసుకురాండ్రి, తీసుకొచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరీ యాక్టింగ్ కింద ఆయనను కూడా అరెస్ట్ చేయండి, ఆయనను మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఈ రోజున ఆయనకి ఇచ్చిన. ఇక ఈరోజు ఆయనకి ఎందుకు ఇచ్చిన అని అంటే దీనికి ముడి ఏముందనంటే, నేను ఇక్కడికి వెళ్ళి ఏజీ ఆఫీస్కు పోయినా. ఇక్కడికి వెళ్ళి ఒకసారి ఈడీ ఆఫీస్లా, ఇది ఈడీ ఆఫీస్లా. తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 10 సంవత్సరాల్లో చాలా పెద్ద స్కాములు చూసాం మనం. వాళ్ళు ఒక కాళేశ్వరం స్కామ్ అంటారు, అలా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిది ఒక ఎంటిక కూడా బీకలే. తర్వాత మిషన్ భగీరథ స్కామ్ అన్నారు, అందులో కూడా ఏం బీకలే. ధరణి అన్నారు, అందులో ఏం బీకలే. లాస్ట్లో ఈ కార్ రేస్ అన్నారు, అందులో ఇక అరెస్ట్లే అయిపోయినాయి అన్నారు, అందులో కూడా ఏం బీకలేకపోయారు. ఇక ఫోన్ ట్యాపింగ్ ఉన్నది, అక్కడని ఇక్కడని అరెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ నోటీసులు పంపుతూ సిట్ అని దుకాణం నడుపుతున్నారు. మొత్తానికి అన్ని షాప్స్ నడుస్తున్నాయి. ఈ అన్ని దుకాణాలల్లో ఒకటి ఈడీ ఆఫీస్ దాకా వచ్చిన కేసు ఏంటంటే గొర్రెల స్కామ్. గొర్రెల స్కామ్ కాగ్ రిపోర్ట్లో దొరికిండ్రు కాబట్టి వాళ్ళు ఈడీ దాకా ఇది వచ్చింది. వచ్చి ఇందులో గతంలో నేను ఫిర్యాదు చేసిన దాదాపు మరి దీనిపైన అప్పుడు చాలా మంది దాదాపు దాని మీద. సరే, ఇక్కడ చెప్పినా కదా ఇదంతా. ఇక నేను చెప్పింది ఇది ఈడీ ఆఫీస్. ఈడీ ఆఫీస్కి వెళ్ళి నేను ఎక్కడ పోయినా అంటే ఏజీ ఆఫీస్కి పోయినా. ఈడీ ఆఫీస్కి వెళ్ళి నేను ఏజీ ఆఫీస్కి పోయినా. ఏజీ ఆఫీస్కి ఎందుకు పోయినా ఇక చెప్తా ఇప్పుడు కథ. ఇక్కడికి వెళ్ళి ఈడీ ఆఫీస్కి వెళ్ళి నేను ఏజీ ఆఫీస్కి పోయినా. ఇది ఏజీ ఆఫీస్లో ఇచ్చినటువంటి పిటిషన్. అది ఏజీ ఆఫీస్లో నేను ఏమి ఇచ్చినా అని అంటే, ఈరోజు ఇది ఏజీ ఆఫీస్, ఓకేనా. ఇది ఏజీ ఆఫీస్లో ఇచ్చిన పిటిషన్ ఏడీ ఆఫీస్గా చేసే గట. అక్కడ గొడవ ఏమంది అనేది వీడియోలో ఉంటే చూపించండి. నేను ఈరోజు ఎందుకు ఇచ్చిన అంటే, ది కంప్లైంట్ వాజ్ ఫైల్డ్ బై బక్క జెల్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ, హైలైటింగ్ ది ఫెయిలియర్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు రిలీజ్ స్టాచ్యురీ రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఈ పైసలన్నీ డైవర్ట్ చేసిన అనేది అంతా పెట్టిన. అయితే దీనిపైన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇలా యాక్చువల్గా మనము అప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు 13,000కి వెళ్ళి 14,000 మంది రిటైర్డ్ అయినారు అని చెప్పి అప్పుడు ఇచ్చిన. ఇవాళ ఒరిజినల్ ఫిగర్ ఇచ్చిన ఎంతమంది అంటే 20,500 మంది రిటైర్డ్ అయినరు. దీన్ని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ధృవీకరించిండ్రు అనేది అందులోనే పెట్టడం జరిగింది. ఇక ఇందులో నేను అడిషనల్గా పాయింట్ ఏమి, తక్కిన కంప్లైంట్ అంతా మనం చదివినాం కదా. కాగ్ రిపోర్టు, నకారా జడ్జిమెంటు, అది ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ ఫార్వర్డ్ అయ్యి వచ్చింది. ఎవరికి ఫార్వర్డ్ అయ్యి వచ్చిందంటే శ్రీమతి చందా మధుకర్. ఈమెకు లేడీ అంటే ఈమె, నాకు నేను జంట అనుకున్నా. చందా మధుకర్ పండిత్ ఈయన పేరు. చందా మధుకర్ పండిత్ అనేట ఆమెకు సెంట్రల్ కాగ్ దీనిపైన రిపోర్ట్ పంపండి, మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి కదా, పంపండి, ఎందుకు పైసలు ఇస్తారు ఏందని చెప్పి పంపమని చెప్పిన. ఇక నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చిన అంటే, ఇందులో గ్రాడ్యుయేటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, క్యూమిటేషన్ ఆఫ్ పెన్షన్, లీవ్ ఎంకాష్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్స్, ఆరోగ్య భద్రత, ఈ పైసలు అన్నీ ఇవైనాయి. మోర్ దాన్ 2,500 రిటైర్డ్ ఎంప్లాయీస్ అకార్డింగ్ టు ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇన్ అసెంబ్లీ. Mostly senior citizens have been affected due to non-payment of these dues, which are classified as committed expenditure under establishment financial. ఇది ఇక్కడ వరకు ఓకేనా. ఇక ఇదంతా మనం కాగ్ రిపోర్టు, మనకు వచ్చిన కాగ్ రిపోర్ట్లో ఎన్ని పైసలు కేటాయించిన అవన్నీ పెట్టిన తర్వాత నేను ఒకటి ఇందులో ఇంపార్టెంట్గా ఏం రాసిందంటే, ది ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా played a key role in 1,000+ crore irregularities in sheep distribution scheme when he was secretary animal husbandry with the forwarding అని చెప్పి ఇచ్చిన. ఎందుకంటే ఈయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉండు, ఈయననే పైసలు డైవర్ట్ చేసింది కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. అది ఇచ్చినటువంటి కాపీ ఈరోజు ఈడీలో ఇచ్చినటువంటి కాపీ దీంతో నేను క్లోజ్ చేసిన. ఈయన మీద ఈడీలో కేసు ఉన్నది, ఈడీలో నేను కంప్లైంట్ ఇచ్చిన కాబట్టి ఈరోజు అంటే రేపు ఈయన దొంగ లెక్కలు చెప్తాడు అని చెప్పి ముందు అడ్వాన్స్కి ఇచ్చి పెట్టిన.
రేపు దొంగ లెక్క చెప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను ముందే అడ్వాన్స్ కాపీ ఇచ్చి పెట్టిన. ఇక ఈ అడ్వాన్స్ ఇచ్చి కాపీ ఇచ్చి నేను ముందే ఇచ్చిన తర్వాత అక్కడ మరి లోపల ఎట్లా జరిగింది ఏం జరిగింది తెలియదు. ఒకసారి ఇది మీరు లాస్ట్ వరకు వినండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కానీ ఖచ్చితంగా ఛానల్లో మీరు ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, మీరు లైక్ కూడా చేయండి. ఓకేనా? అక్కడ గొడవ ఏమైందో ఒకసారి. ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు కాకు సందీప్ కుమార్ సుల్తానియా తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ ఏ విధంగా రిటైర్డ్ అయిన వారి యొక్క డబ్బులు డైవర్షన్ చేసిండ్రో ఆ డైవర్షన్ చేసిన డబ్బుల పైన ఆడిటింగ్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి అని చెప్పి ఢిల్లీ కాగులో జాతీయ కాగులో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆ కాగ్ రిపోర్ట్ను మరి మధ్యలో ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు ఈ కార్యాలయానికి ఎంక్వైరీ కోసం వచ్చింది. మరి ఇక్కడ చందా మధుకర్ అనే మేడంకు ఇక్కడికి ఫార్వర్డ్ అయింది. మరి దీనిపైన తవ్వుతా ఉంటే ఒక తవ్వకాలలో ఒక స్కామ్ బయటకు వచ్చింది. అదేంటంటే గొర్రెల స్కామ్. గొర్రెల స్కామ్ లా అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు అంటే సందీప్ కుమార్ సుల్తానియా ఉండే. మరి సందీప్ కుమార్ సుల్తానియా అప్పుడు అధికారుల ఇక్కడ గొర్రెలు వెళ్ళి బళ్ళారికి అని చెప్పి దేని గొర్రెలను తెప్పిస్తా అని అధికారులు వచ్చే వాళ్ళకు అధికారులు వచ్చారు. అయితే అసౌంట్ తీసుకొచ్చుకొని ఈ రోజు రేవంత్ ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకుంటూ, ఎందుకంటే ఫైనాన్స్ గతంలో కేసీఆర్ కూడా రామకృష్ణారావు అనే అర్హత లేకుండా తీసుకొని పెట్టుకుంది. ఎందుకంటే ఆయనకు కాళేశ్వరం మిషన్ భగీరథ మిషన్ కాకతీయాల చేసుకోవాలని చెప్పి కేసీఆర్ తెచ్చుకుంటూ, కాబట్టి నాకు కూడా అసౌంటే కావాలని చెప్పి ఆయనేమో ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీగా పెట్టుకుంటూ గొర్రెల స్కామ్లోనేమో ఫైనాన్స్ సెక్రటరీగా తీసుకొచ్చుకొని ఈరోజు సెక్రటరీగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఆయన ఏం చేసిండు? ఈరోజు దాదాపు 20,500 మంది రిటైర్డ్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా దారి మళ్లించి ఈ రోజు వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకొని పెట్టింది. మరి అది రాజ్యాంగంతో ఒప్పందం చేసుకున్నటువంటి డబ్బును డైవర్ట్ చేయడానికి లేదు. ఈ రోజు అటువంటి పైసలు ఏ విధంగా డైవర్ట్ చేసిండ్రో ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం. దీనిపైన ఈరోజు జైలుకు పంపాల్సిన అవసరం ఉంది, వీళ్ళపైన ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రికి మరి ఇటువంటి వాళ్ళు అంటే పైసలు డైవర్ట్ చేసేవాళ్ళు ఆయనకు సొమ్ము ఏది ఆయన దొంగతనం సభ్యులు కట్టేటోళ్ళు కావాలని చెప్పేసి ఈ రోజు సందీప్ కుమార్ సుల్తాని అనేటువంటి పెట్టారు. అయితే ఈ రోజు నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ మరి ఎంక్వైరీ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు నేను ఈ సందీప్ కుమార్ సుల్తానియా మీద మరి గొడవ స్కామ్లో ఈడీ ఎందుకు తీసుకెళ్ళని ఈడీకి ఫిర్యాదు చేసిన. ఈడీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఈరోజు ఫిర్యాదు చేసిన ఆ కాపీ జతపరుస్తూ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఈ రోజు ఏవైతే రిటైర్మెంట్ పైసలు ఉన్నాయో బకాయి కాగితాల బాధాపు 16,242 రూపాయలు 2023-24 ఏ విధంగా డైవర్ట్ చేసింది అనేది నేను అందులో పొందుపరచడం జరిగింది నా ఫిర్యాదులో. దాదాపు మరి పోయిన నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ఇదే కార్యాలయానికి వచ్చి వాళ్ళ రిటైల్ బెనిఫిట్స్ ఎంతమంది రావాలి ఎంతమంది తీయాలనేది కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కరెక్ట్ గా 60 మంది ఇయాల్టీ మరణించిన నరసింహరావు ఎవరైతే కేటర్ ఉస్మానియా హాస్పిటల్ కేటర్ ఇస్తున్నాడో ఆయనతో సహా కలిసి 60 మంది ఇయాల్టీకి మరణించడం జరిగింది. కాబట్టి వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు నేను దీనిపైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇచ్చేస్తా ఉన్నా. ఏమైనా ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏమవసరం? మీకేమవసరం? ఇక్కడ బరాబరి చేస్తారు. లోపల ఇచ్చింది మాట్లాడుతున్నా, లోపల ఇచ్చిన విషయం మాట్లాడతాను. నీకేమవసరం అంటున్నా? చేయొద్దని ఏంటి లేదు. పోలీసులకు ఫోన్ చేయి పోలీసులకు. ఎవరు 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 ఎందుకు అడిగినావు? బరాబరి చేస్తారు. ఎందుకు అడిగినావు? ఎందుకు అడిగినావు? నీకేం అవసరం? నీకు లోపల చేస్తామా? బరాబరి చేస్తారు. చేయొచ్చు. చేయొద్దని రూల్ ఉందా? చేస్తా పక్కా చేస్తాను. నా పేరు రాసుకో. ఎవరు ఫోన్ చేసుకో రాసుకో. సమాచారం చేస్తుందంట. ఏమవసరం? లోపల ఇచ్చిన నేను ఇచ్చింది మాట్లాడతా. నీకేమవసరం పై? నీకేమవసరం? బరాబర్ ఇది నీకు అడిగి ప్రెమిసెస్ ఆఫీస్ ముందు చేస్తారు. బరాబరి చేస్తారు. వాళ్ళ ధర్నా కూడా చేస్తారు. 1000 మంది తీసుకొచ్చి ఇట్లా చేయి మళ్ళీ చేస్తా. ఎవరు? నేను ఎవరు ఫోటో తీసుకోవాలి? ఫోటో తీస్తారా? నేను ఎవరో చెప్ప ఫోటో తీసుకొని పోలీసులు పంపుకొని ఎవరో వాళ్ళు చెప్తారు. అర్థమైందా? వాళ్ళు చెప్తారు ఎవరో. నేను ఎవరు? బరాబర్ చూస్తారు. ఎవరు తెచ్చేస్తామా?
ఇది అక్కడ ఎప్పుడైతే నేను లోపట ఈ పిటిషన్ ఇచ్చి లోపట వాళ్ళతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత కావాలని అధికారులను పంపి కొంతమందిగా ఉంటారు కదా కింద ఇన్ఫార్మర్ వ్యవస్థ చిల్లరగాన్లు ఉంటారు కదా అక్కడక్కడ ఆ చిల్లరగాన్ల వ్యవస్థ కావాలని ఇది చేస్తుంది. ఎందుకంటే ఇలా కాకెళ్ళి బాగా టైట్ అవుతుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కొంతమంది బ్రోకర్లు ఉంటారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా అక్కడ ఏజీ ఆఫీస్లో కూడా వాళ్ళ బ్రోకర్లు వాళ్ళ ఏజెంట్ ఉంటారు. మీ మీద ఇట్లా పిటిషన్ నీకు పోయేటప్పుడు కూడా ఆపే ప్రయత్నం చేసి పోయేటప్పుడు కూడా గొడవైంది లోపల. పోయేటప్పుడు గొడవైంది, వచ్చేటప్పుడు కూడా మళ్ళా పెట్టి మీడియా మనం అందరం కూడా మాట్లాడినాం కదా. ఎవరైనా ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలే. నేను చాలాసార్లు చాలా సందర్భాలలో నేను బయట ప్రెస్ మీట్లు పెట్టినా, బయట వీడియోలు చేసినా, బయట మాట్లాడినా ఏ రోజు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ కావాలని వీళ్ళు అంటే అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎప్పుడైతే ఈడీకి వెళ్ళి యాక్టివ్ అయిపోయింది ఇక ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఎప్పుడైతే సందీప్ కుమార్ సుల్తానియా మీద ఈడీ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చిందో అక్కడికి వెళ్ళి వాళ్ళు యాక్టివ్ అయిపోయినారు. అది ఆ దొంగల మాఫియా అంట. ఆ దొంగల మాఫియా యాక్టివ్ అయిపోయి ఇమీడియట్గా వాళ్ళు అక్కడికి వెళ్ళి మన ఇక్కడికి లోపలికి పోయేటప్పుడు ఆపినారు. లోపల నేను పోయినా అది లోపల ఆఫీసర్లు మాత్రం స్ట్రిక్ట్గా ఉన్నారు. లోపల పంపిన ఈ కింద బ్యాచ్ ఉంటాయి కదా కిందికెళ్ళి ఉన్న వాళ్ళు వీళ్ళే ఇన్ఫార్మర్లు ఎవరెవరు వస్తుండ్రు సందీప్ కుమార్ సుల్తానియా కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు వస్తుండ్రు నా మీద ఏం పిటిషన్ ఇచ్చిండ్రు ఎప్పుడైతే ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఆపే ప్రయత్నం చేసింది బీజేపీ పెద్ద నాయకులు కేంద్ర మంత్రుల స్థాయిలో అది ఆపే ప్రయత్నం చేసిండ్రు. జడ్సన్కు దానికి సంబంధం లేదు, జడ్సన్ అంటే ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్ కాదు అని. అది దాటి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినా కరెక్ట్గా నేను నా షూట్ ఈడీ ఆఫీస్కి వెళ్ళి బాత గొర్రెల స్కామ్ బయటకు తీసి కొట్టినాం. ఆ గొర్రెల స్కామ్ కొట్టింది అక్కడికి వెళ్ళి దానికి ఇక్కడి ఫార్వర్డ్ అయ్యి వచ్చింది. ఆ ఈడీ ఆఫీసర్ ఇచ్చిన కాపీ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకంటే ఈయన దొంగ గతంలో గొర్రెల స్కామ్లకు కూడా ఈయన పేరున్నది. ఈయన జేవటి పలానా ఆఫీసర్ చచ్చిపోయిండు కాబట్టి ఈయనతో తస్మాత్ జాగ్రత్త. ఇసొంటోడు ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఈ గొర్రెల స్కామ్లో ఉన్నోన్ని. మరి దేనికోసం పెట్టుకుండు? ఈరోజు జైల్లోకి పోవాల్సిన వాళ్ళు గొర్రెల స్కామ్లో జైల్లో పోవాల్సిన వాళ్ళు ఈరోజు జైళ్ళల్లో పోకుండా బయట ఎందుకున్న 4-5 నౌకర్లలో ఎంప్లాయీస్ని పంపినరు. తక్కిన మొత్తం బయటనే ఉన్నారు. గొర్రెల స్కామ్ ఎవ్వని కాలే, ఎవ్వరింటికే బీకలే. నీవు కాళేశ్వరం తీసుకో ఎవరిని ఏం చేయలే, నీవు మిషన్ భగీరథ తీసుకోవాలి అయితే ఎంక్వైరీ చేయలేదు. దాని జాతకాలన్నీ మొత్తం స్కామ్ అంతా నా దగ్గర ఉంది, ఎవ్వడు ఏం చేయలే. ఈరోజు అవన్నీ కాపాడడానికి రేపు ప్రభుత్వంలో ఉంటేనే మాట్లాడతానని చెప్పి నాకు సస్పెండ్ చేసిండ్రు. ఈరోజు ఇంతమంది చచ్చిపోతూ ఉంటే ఇవాళ కూడా మేము మాట్లాడకుంటే ఎట్లా చెప్పండి? ఇవాళ వీళ్ళ దొంగతనాలు అన్నీ బయటకు వస్తున్నాయి, వీళ్ళ 420 పనులు బయటకు వస్తున్నాయి, ఇన్ని రోజులు చేసిన దోపిడీ అంతా బయటకు వస్తుంది. కాబట్టి ఈరోజు వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఈరోజు అందరూ కూడా నమస్కారం. ఈరోజు వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు కాబట్టి సందీప్ కుమార్ సుల్తానియా తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీ ఏ విధంగా రిటైర్డ్ అయిన వారి యొక్క డబ్బులు డైవర్షన్ చేసి 16,840 అక్కడ అనవసరమైన గొడవ, అసలు వాళ్ళకి అవసరమే లేదు. అక్కడ డైవర్ట్ చేసి అనేది వాళ్ళకు అవసరం లేకుండా చెట్ట గొడవ ఎట్లా పెడతారు చూడండి. దాదాపు మరి పోయిన నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ ఇదే కార్యాలయానికి వచ్చి వాళ్ళ రిటైర్డ్ బెనిఫిట్స్ ఎంతమంది రావాలి, ఎంతమంది చేయాలనేది కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కరెక్ట్ గా 60 మంది మరణించారు. నరసింహరావు ఎవరైతే ఉస్మానియా హాస్పిటల్ ఆయనతో సహా కలిపి 60 మంది మరణించడం జరిగింది. కాబట్టి వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు నేను దీనిపైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చేస్తా ఉన్నా. ప్రాబ్లం ఏంది? ఏమవసరం నీకేమవసరం? ఇక్కడ బరాబరి చేస్తారు. లోపల ఇచ్చిన మాట్లాడుతున్నా, లోపల ఇచ్చిన మాట్లాడతాను. నీకేమవసరం అంటున్నా? చేయొద్దని ఏంటి? పోలీసులో ఫోన్ చేయి పోలీసులు. ఎవరు ఎందుకు అడిగినావు? బరాబరి చేస్తారు. చేయొచ్చు, చేయొద్దని రూల్ ఉందా? చేసుకో, పక్కా చేస్తాను. నా పేరు రాసుకో. ఎవరు ఫోన్ చేసుకో, రాసుకో. సమాచారం చేస్తుందంట. ఇది కావాలని వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి అవసరం లేని విషయం. కావాలని అంటే వీళ్ళు కింది గ్రేడ్లు అన్నాడు. క్లాస్ 4th ఎంప్లాయ్ క్లర్క్ ఏదో రికార్డ్ అసిస్టెంట్లో ఎవరో ఇన్ఫార్మర్లు వీళ్ళు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఇన్ఫార్మర్లు. ఈ ఇన్ఫార్మర్లు ముందు సెక్యూరిటీ అని పంపినారు.
సెక్యూరిటీ వెనక డైరెక్ట్ వీళ్ళ దిగిన వీళ్ళకి ఏం పని, ఈయన సెక్యూరిటీ గార్డ్ అయినా ఈయనకి ఏం పని అని వచ్చిండు బయటికి, దేనికోసం వచ్చిండు, బయట రోడ్ పైన జరుగుతున్న ప్రెస్ మీటు ఏంటంటే వాళ్ళను ఎట్లా సేవ్ చేయాలి, ఎట్లా ఆపాలి, ఎట్లా వీళ్ళని డిమారలైజ్ చేయాలి, వాళ్ళు ఇవి అక్కడ పంపి మంచి పేరు తెచ్చుకోవాలి, మేము నీ గురించి మాట్లాడకుండా చేసినాం అని చెప్పుకోనికి ఈ కథలన్నీ దుకాణాలన్నీ దానికోసం నడుపుతారు. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈరోజు మీరు చేసేటువంటి